హాయ్ ఎవ్రీవన్, నమస్తే అండి. వెల్కమ్ టు రాజేశ్వరి కృష్ణ యూట్యూబ్ ఛానల్ 1910. అందరూ హ్యాపీగా ఉన్నారు కదా? హోప్ నేను కూడా చాలా బాగున్నా. ఈ రోజైతే ప్రతి ఒక్కరికి కూడా ఫుల్ బిజీ అనమాట. అదేనండి, సండే అనేసరికి మనకి చాలా జాలీ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది, ఒక చిన్న పండగలా అనిపిస్తుంది అనమాట. సో మళ్ళాంటి చిన్న ఫ్యామిలీ వాళ్ళకైతే కనుక కొంచెం బోర్ అనిపిస్తుందిలేండి. ఎందుకంటే పిల్లలు వచ్చేసి సండే టైంలో ఇంటి దగ్గర ఉన్నారనుకో ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఈ రోజైతే నేను మార్నింగ్ రొటీన్ అనేది మీకు చూపిస్తున్నాను. ఏం చేస్తున్నాను, ఏంటి కర్రీ, ఈరోజు మార్నింగ్ అనేది ఎట్లా ఎంజాయ్ చేసాము అన్నది మీకు ఈరోజు వీడియోలో అయితే చూపిస్తున్నాను. సో ఈ రోజు అయితే మాత్రం మేము మటన్ అనేది తెచ్చుకున్నాం అనమాట. సో మేకకు సంబంధించిన ప్రతి ఐటమ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనే చెప్తారు కదా. సో మేమైతే తిల్లి తీసుకొచ్చుకున్నాంలేండి. అదే కాకుండా ఇక మేకకు సంబంధించిన ఐటమ్స్లో ఒకటి మెయిన్ ఏంటంటే దబ్బ అనమాట. చాలా బాగుంటుంది. అది ముందు బాగా నీట్గా చేసుకున్న తర్వాత ఫైనల్లీ మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కొంచెం పసుపు అనేది తప్పకుండా యాడ్ చేయాలన్నమాట. కొంచెం ఉప్పు కూడా వేసి అట్లా మన సిమ్లో ఒక 10 నిమిషాలు అనేది ఉడికించుకున్నాం అనుకోండి, తొందరగా ఉడికిపోతుంది. ఉప్పు కారం అది పట్టి మనకి చాలా టేస్ట్ అనిపిస్తుంది అనమాట. సో ఇక అయితే నేను వంట చేస్తూ ఇక ఏం చేస్తున్నాను అనేది మీకు చూపిస్తున్నాను చూడండి. ఈరోజు సండే కదా, కన్ఫామ్గా మనం ఇంటికి అయితే కనుక గుమ్మడికాయ అనేది కట్టుకోవాలి. సో అంటే పాడైపోయిన వాళ్ళు అయితే తప్పకుండా సండే కానీ ఒక మ్యాక్సిమం శుక్రవారం అంటారు, కానీ నేను సండే కానీ మంగళవారం కానీ గుమ్మడికాయ అనేది కట్టుకుంటాను అనమాట. చూడండి ఎంత బాగుందో, క్యూట్గా ఉంది కదా. దానికైతే బొట్లు అవి పెట్టుకుని చక్కగా ఈవినింగ్ టైం కానీ లేకపోతే ఎర్లీ మార్నింగ్ మనం ఎట్లాను దేవుడు పూజ చేసుకునే టైంలో మనకి గుమ్మడికాయ కట్టుకోవడం కూడా చాలా మంచిదన్నమాట. ఇక చూడండి, దబ్బ అయితే కనుక ఫైనల్లీ చాలా బాగా ఉడికింది. సో ఇదేంటంటే కుక్కర్లో ఉడికించుకున్నాం అనుకోండి చాలా టేస్ట్ ఉంటుంది. ఇక నేను తిల్లి అయితే కనుక ఒకే ఒక్క ఉల్లిపాయ వేసి, మనకి గాను నూనె ఉంటుంది కదండి, గాను నూనె అయితే కనుక దీనికి చక్కగా బాగుంటుంది అని చెప్పేసి ఒక్క ఉల్లిపాయ వేసి దగ్గరగా అట్లా కర్రీ చేస్తున్నాను అనమాట. ఇదైతే పెద్దగా పని అనిపించదులేండి, మ్యాక్సిమం తొందరగానే ఉడికిపోతుంది. సో ఒకవైపు దబ్బ కర్రీ, ఒకవైపు అయితే తిల్లి కర్రీ అనమాట. సో చాలా బాగుందన్నమాట, చాలా టేస్టీగా అనిపించింది, మంచి గుమ్మగుమ్మలాడుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా మటన్లో ప్రతి ఐటము చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలామంది మటన్కి సంబంధించిన మాంసం ఒక్కటే తింటారు, కానీ అందులో మెయిన్ పార్ట్ చాలా బాగుంటుంది, అదే దబ్బండి. ఇక వచ్చేసి హెడ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇక వచ్చేసి లంచ్ అనేది మేము చాలా కొంచెం ఫాస్ట్గానే అయిపోయిందిలేండి ఈరోజు వచ్చి, ఎందుకంటే తొందరగానే నేను కుకింగ్ అనేది చేసేసుకున్నాను. ఇక చూడండి, ఎండలు కదా, చాలా ఫేస్ అనేది డల్ అయిపోయి స్వెట్ అనేది బాగా ఎక్కువ పట్టేస్తుంది అనమాట. సో మ్యాక్సిమం నేను ఫాస్ట్గానే వంటగదిలో తీసిన ఈ వీడియోస్ అన్నీ కూడా ఫాస్ట్గానే తీసేసి మీకు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. అంటే ప్రతిదీ కాకుండా మెయిన్ మాత్రమే మీకు షూట్ చేసి చూపిస్తున్నాను. ఇకైతే కనుక 2:30 అట్లా అయిపోయింది. సో మధ్యాహ్నం అయితే లంచ్ అయిన తర్వాత యాపిల్తో ఒక ఐటమ్ అనేది తయారు చేశాను. అది మీకు స్పెషల్గా పెడదాము అని చెప్పేసి అది ఓన్లీ యాపిల్ మాత్రమే మీకు చూపించాను అనమాట. యాపిల్లో చాలా రకాల జ్యూస్లు అనేవి మనకి చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది కూడా. సో ఇకైతే 2:30 దాటేసిన తర్వాత ఇక టీ అనేది అల్లం వేసి టీ పెట్టుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా అనుకుంటుంది. ఇకైతే అల్లంతో ఎక్కువ మరిగించామనుకో టీ ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. మ్యాక్సిమం మేము ఎక్కువగా మధ్యాహ్నం టైం అయితే టీ అనేది తాగంలేండి, అవాయిడ్ చేస్తూ ఉంటాము. సో ఈ రోజైతే మన ఇంట్లో మనకి హస్బెండ్ కానీ చుట్టాలు కానీ ఎవరైనా ఉన్నారనుకోండి, ఒక టీ అనేది చాలా స్పెషల్ ఐటెం అనేది చెప్పొచ్చు అనమాట. ఇక వచ్చేసి మధ్యాహ్నం టైము 3 అట్లా అవుతుంది. టీ తాగిన తర్వాత కానీ ముందు కానీ ఇట్లా మనం బజ్జీ తిన్నామనుకోండి, ఎంత స్పైసీగా అనిపిస్తుంది అంటే, ఈరోజైతే ఎగ్ బజ్జీ అనేది మా వారు తీసుకొచ్చారు, చాలా టేస్టీగా అనిపించింది. ఇందులో ఉల్లిపాయలు అనేవి చాలా ఎక్కువగా యాడ్ చేశారు, చాలా టేస్టీగా అనిపించింది. మీకు చూపిస్తున్నాను చూడండి. ఎందుకంటే మధ్య టైంలో మనం ఇట్లా బజ్జీ కానీ, మిరపకాయ బజ్జీ కానీ, ఎగ్ బజ్జీ కానీ తిన్నామనుకోండి, అదొక అంటే కిక్ వేరుగా అనిపిస్తుంది అనమాట. సో ఇట్లా మా వారు తెచ్చిన తర్వాత బజ్జీ అనేది తిన్న తర్వాత మనం టీ తాగామనుకోండి, ఆహా ఎంత టేస్టీగా అనిపిస్తుంది, ఇక అమృతంలో అనిపిస్తుంది అనమాట. సో నేనైతే కనుక ఈరోజు మధ్యాహ్నం టైం అయితే కనుక ఇట్లా ఎంజాయ్ చేసాము. తర్వాత వచ్చేసి నాకైతే ఇక 2 బ్లౌజెస్ అనేది స్టిచ్చింగ్ చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నాను అనమాట. ఇక మా వారికి ఇస్తూ నేను తింటూ చాలా ఎంజాయ్ చేసాము. ఇక ఎండ అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంది చూడండి, చెమట
చెమట అయితే ఎంత అలా పట్టేసిందో. మార్నింగ్ మనం స్నానం చేసిన తర్వాత ఇక ఎండ వచ్చిన తర్వాత పనులు అవి చేసుకున్న తర్వాత ఇక స్వెట్ పట్టిందనుకోండి చాలా జిడ్డుగా అనిపిస్తుంది అనమాట. ఇలాంటి టైంలో మనకి చక్కగా మధ్య మధ్యలో అయితే కనుక ఒక ఫ్రిడ్జ్ వాటర్ అనేది ఉంటుంది కదా, ఐస్ ముక్కలు అనేవి ఉంటాయి కదా, వాటితో మనం ఫేస్ని అది అప్లై చేసాం అనుకోండి కొంచెం గ్లో అనిపిస్తుంది. సో అలాంటి చిన్న చిన్నవి టిప్స్ కూడా మనం చేసామనుకో ఫేస్ అనేది ఎప్పటికీ అట్లానే ఉంటుంది. సో చాలా వరకు బజ్జీ అనేది టేస్టీగా ఎంజాయ్ చేసాము. ఇకైతే మిషన్ దగ్గరికి వచ్చేసాను చూడండి. ఇక నాకు వర్క్ అనేది చాలా ఉంది. సాయంత్రానికి అయితే కనుక కనీసం ఒక 2-3 బ్లౌజెస్ అనేవి నేను స్టిచ్చింగ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఇక మా వారికి అయితే కనుక సర్వ్ చేస్తున్నాను చూడండి. మా వారు చాలా ఎంజాయ్ చేస్తూ తింటున్నారు. ఎందుకంటే మనం ఇంట్లో తయారు చేసుకునే కంటే మధ్యలో ఒక్కొక్కసారి వచ్చేసి బయట ఐటమ్ ఏదైనా సరే తినాలి అనిపిస్తుంది. బయట చేసిన టేస్ట్ వేరనమాట. అంటే మన చేతులతో వండుకునే కంటే ఎదుటి వాళ్ళది మనం ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం కదండి. మీరు కూడా అంతేనా? సో నాకైతే కనుక నా చేతుల మీద కంటే బయట ఫుడ్ కానీ అమ్మ వాళ్ళు పెట్టిన ఫుడ్ కానీ ఎవరిదైనా సరే ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. సో ప్రతి ఒక్కరికి ఇట్లానే ఉంటుంది అనుకుంటున్నాను. చూడండి ఫుల్ ఎంజాయ్ చేస్తూ మేమైతే ఈరోజు టీ తాగేసిన తర్వాత బజ్జీ కూడా తినేసాంలేండి. ఇకైతే 4 అట్లా టైం అయిపోతుంది. నేనైతే కటింగ్ అనేది తప్పకుండా చెయ్యాలి. ఇప్పుడు ఒక 2-3 బ్లౌజెస్ అనేవి కట్ చేద్దాము. అవి నైట్ అయ్యేసరికి తప్పకుండా స్టిచ్చింగ్ అనేది అయిపోవాలి. తర్వాత వచ్చి హ్యాండ్ వర్క్ అనేది చేసుకోవాలన్నమాట. ఇదండి ఈరోజైతే మీకు చిన్న వీడియో రూపంలో మీకు అప్లోడ్ చేశాను. ప్లీజ్ మీ అందరికీ నచ్చింది అనుకోండి. సబ్స్క్రైబ్.